Daily. Taste the Daily. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలిచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి? గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీహిల్స్ లా బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడున్న మీ అందరికి కూడా నా రిక్వెస్ట్, మీ అందరికి జూబ్లీహిల్స్ లో కూడా చుట్టాలు ఉంటారు, మీ అందరికి జూబ్లీహిల్స్ లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. దయచేసి ఫోన్ చేసి చెప్పురి, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఈ 2 ఏళ్లలో లాభం ఏమైనా చేసిర్రా వాళ్ళ ఎవరికన్నా? మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు. అలా అంతో ఇంతో ఏజెంట్లుగా బతికేటోళ్ళు, ప్లాట్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేటోళ్ళు, చిన్న చిన్న దందలు చేసుకుని బతికేటోళ్ళు, వాళ్ళందరి పని నాశనం చేసిండు. ఒక్క మంచి పని చేసిండా? ఇగో ఈ మంచి పని చేసిన అని చెప్పమను. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇండ్లు గులగొట్టిండు తప్ప ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? మొత్తం ఇల్లు గులగొట్టిండు. గరీబోళ్ళ బస్తీల మీద వాడి శనివారం ఆదివారం ఎప్పుడు ఎవరు ఇల్లు గులగొడతాడో అని చెప్పి భయపెట్టే పరిస్థితి. సోనా సోనా దేతాం, 1 తోలా సోనా దేతాం అని మాట్లాడిండు లగ్గం చేసుకుంటే. 1 तोला सोना देवड़ेर को, सोने नहीं दे रहे गरीबों को, सोने भी नहीं दे रहे. कब आके बुलडोजर आके मेरा घर मार देता बोल के आज परेशानी है. इस वास्ते मैं बोल रहा हूं आप भाइयों से बहनों से, आज ये जो कांग्रेस की हुकूमत आई, ये 2 साल में ये लोग हाइड्रा के नाम पे, बुलडोजर के नाम पे जो जुल्म गरीबों के साथ कर रहे हैं, इनको सबक सिखाने का एक जबरदस्त मौका आपको जुबलीहिल्स में मिल रहा. यहाँ पे जितने हमारे भाई ये बहन है, आप सभी भाइयों से बहनों से मेरी गुजारिश है, जुबलीहिल्स में जितने हमारे गरीब भाई बहन है, चाहे वो रहमत नगर में हो, एर्रागड्डे में हो, यूसुफगुड़ा में हो, शेखपेट में हो, अपने हमारे वेंगलराव नगर, सोमाजीगुड़ा, जहां कहीं भी हो, आप जरा उनसे बात करिए. बात करके उनको समझाइए तफसील में कि क्या किया 2 साल में. हर किसी से वादा किया, कोई वादा नहीं निभाया. वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं, నిభానా భూల్ జాతే హై, లగా కే ఆగ్ సీనే మే భుజానా భూల్ జాతే హై. అంటే చెప్పుడు మాటలు చెప్పుడేమో మస్తుగా చెప్పచ్చు, నాలుకనే కదా. 420 హామీలు ఇచ్చిండు. బీసీలకు బీసీ డిక్లరేషన్ అన్నాడు, మహిళలకు మహిళా డిక్లరేషన్ అన్నాడు, ఎస్సీలకు ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు. నోటికొచ్చినాయి చెప్పిండు. మొత్తం 420 హామీలు ఇచ్చిండు. ఒక్క మంచి పని చేస్తలేడు, ఒక ఇల్లు కడతలేడు, ఒక పెన్షన్ ఇస్తలేడు. ఇలా మీదికెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరు ఓటేయకపోతే నేను బంద్ చేస్తా అంటుండు. మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు, మీరు కేవలం ప్రజల సొమ్ముకు ధర్మకర్త. ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్త. 5 ఏళ్ళు టెంపరీ ఉద్యోగం మనది. 5 ఏళ్ల తర్వాత ప్రజలకు ఇష్టం లేకపోతే తీసుకుపోయి చెత్తబుట్టలు వారేస్తారు. అది మర్చిపోయి నువ్వు నీలిగితే, ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ప్రజలకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. ఇలా ఖైరతాబాద్ నుంచి వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ నాయుడు గారితో వచ్చిన మీ అందరికీ స్వాగతం చెప్తూ, 11 తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జూబ్లీహిల్స్లో. ఎందుకు వచ్చింది జూబ్లీహిల్స్ ఎలక్షను? అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు, మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిండు గోపీనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన చాలా కాలం. ఆయన అనుకోకుండా చచ్చిపోయిండు. మీరు గెలిపించారు, 5 ఏళ్ల కోసం గెలిపించారు. కానీ అనుకోకుండా సంవత్సరంన్నరనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయిండు. చనిపోతే ఆ కుటుంబం ఇవాళ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలే, కొడుకున్నాడు, ఇంకా ఆయన కూడా చిన్నోడు. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాలి. ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. ఆమె భర్త చనిపోయి 4 నెలలు కాలే. పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జూబ్లీహిల్స్లో, రెహమత్ నగర్లో. పెడితే పాపం 1000 మంది వచ్చారు. వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే, గోపి గుర్తొచ్చి ఏడ్చింది. ఏడుస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికేనా? ఆమె ఏట దొంగ ఏడుపులాట. అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దా? ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా? నాకు తెలియక అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? ఒక ఆడపిల్ల కన్నీళ్ళ మీద కూడా మీ ఏడిపోయింది. ఒక ఆడబిడ్డ ఏడుస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా?